హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన సంఘమునకును, దీనుడైన ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు, దైవజనురాలకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడును గాక. అందరూ సంతోషంగా విన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కటి వాగ్దానముతో కూడిన మాటలు మనం చదువుదాం. ఆది కాండము 28వ అధ్యాయం 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. చాలండి, ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా. జీవము గల దేవుడైన నా ప్రభు ఒక్కసారి ఆయన ఒక వాగ్దానం చేసినట్లయితే ఆకాశము గతించినను భూమి గతించినను ఆయన చేసిన వాగ్దానములో, ఆయన చెప్పిన ఆ వాక్కులో పుల్లైనను సున్నైనను గతించక సంపూర్ణంగా వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థవంతుడైన నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రభు మన పితరుడని యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కలవరముతో, కృంగిపోయిన స్థితిలో, ఒంటరితనములో, తండ్రి ఇంటి నుండి బయలుదేరి పారిపోతూ ఎవరు లేని దిక్కులేని సమయమున దేవుడు అరణ్య ఆ మార్గమున అలసిపోయి సొమ్మసిల్లిపోయి తలవార్చుకొని కొంచెం విశ్రాంతి తీసుకుందామని నిద్రపోతున్నప్పుడు, ఆ నిద్రపోతున్న ఆ వేళలో జీవము గల దేవుడు ఒక దర్శనము రూపంగా ఇదిగో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఒక వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని వాగ్దానం చేస్తున్నాడు తెలుసా అండి? ఒక చక్కటి మాట అంటున్నాడు. ఇదిగో నేను నీకు తోడేయుండి నీవు ప్రతి స్థలములోని మార్గములో నీకు తోడేయుండి, ఇదిగో ఈ స్థలములో అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మీ తండ్రి అయిన దేవుడును నేను నిన్ను విడువను, ఎడబాయను. ఈ స్థలమున, ఈ భూమి మీద మీ సంతానమును నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. చాలా మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. అందులో ఒక్క మాట మనం ధ్యానం చేద్దాము. నేను నీకు తోడయ్యండి. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఈ 2026 సంవత్సరముల పరిశుద్ధాత్మ దేవుడు మనతో, నీతో, నీ కుటుంబముతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు నీ పక్షమున ఉంటాను, నీతో కలిసి నేను జీవిస్తాను అని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, లోకంలో మనుషులు కూడా తోడుగా ఉంటారు. మైండ్ వినండి, తోడుగా ఉంటారు. ఎప్పటి వరకు తోడుగా ఉంటారు తెలుసండి? కొద్ది దినములు మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే, కొద్ది సమయాలు మాత్రమే. అవసరాన్ని బట్టి తోడుంటారు, అవకాశాన్ని బట్టి తోడుంటారు. నీ బలము నీ దగ్గర ఉన్నప్పుడు, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, నీ దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు, నీ దగ్గర ఔన్నత్యం ఉన్నప్పుడు, నీ దగ్గర అందం ఉన్నప్పుడు, నీతో అతనికి పని ఉన్నప్పుడు అతడు నీకు తోడుగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నీతో పని లేకపోతే, అతని అవసరత నీ దగ్గర లేకపోతే అతనికి తోడుగా ఉంటాడు.
ఇది మనుషుని నైజం. బంధువులైన, స్నేహితులైన, మిత్రులైన, తోడపుట్టిన పిల్లలైన, కట్టుకున్న భార్య అయినా, ఈ లోక సంబంధమైన ప్రేమలు, ఈ లోక సంబంధమైన జాలి, ఈ లోక సంబంధమైన దయ, అది అవసరాన్ని బట్టే వారు మనకు తోడుగా ఉంటారు. కానీ సర్వశక్తి గల దేవుడు నీకు సుఖములో మాత్రమే కాదు, సౌఖ్యములో మాత్రమే కాదు, కష్టకాలంలో, బాధకాలంలో, వేదన కాలంలో, ఇరుకు కాలంలో, ఇబ్బంది కాలంలో ఆ సర్వాధికారి అయిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు, నీ కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు, సర్వాధికారి అయిన సర్వశక్తి గల దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడై ఉండుట కొరకు ఆయన ఈ సంవత్సరం నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మనుషులు నీకు తోడుగా ఉండరు. గత సంవత్సరము నువ్వు ఎన్నో విధాలుగా వీరు నాకు తోడుకుంటే బాగుండు, వీరు నాకు నీడగా ఉంటే బాగుండు అని నువ్వు అనుకున్నావు. కానీ ఈ సంవత్సరం దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ఎలా తోడుగా ఉంటాడు తెలుసా అండి? వాక్యం సెలవిస్తుంది, చెట్టుకు మంచు ఉండినట్లుగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎప్పటి వరకు మీకు తోడుగా ఉంటావయ్యా నాతో, ఎన్ని రోజులు నాకు తోడుగా ఉంటావని. ఒకవేళ యేసయ్య గుండె చప్పుడు లోనికి వెళ్ళి నువ్వు అడిగినట్లయితే సర్వాధికారి అయిన యేసయ్య చెప్తున్నాడు, సదాకాలం నేను మీతో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు తోడుగా ఉంటాడట. ఈ స్థలంలో, ఈ భూమి మీద మాత్రమే కాదు, రేపు పరలోకములో కూడా మనతో ఉండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇది సంఘమా, ఈ నూతన సంవత్సరమున ఈ ప్రత్యేక ప్రార్థన కొరకు వచ్చిన దేవుని బిడ్డలారా, నీ దుఃఖాన్ని, నీ బాధను, నీ సమస్యను, నీ ఒంటరితనాన్ని, నీ కన్నీరును, నీ చీకటి బ్రతుకును, నీ జీవితంలో అనుభవిస్తున్న వేదనకరమైన అనుభవాలను తుడిచివేయటకు, వాటిలో నుండి విడిపించుట కొరకు, వాటిలో నుండి నిన్ను తప్పించుట కొరకు మనుషులు నీకు తోడుగా ఉండరేమో, నీ బంధువులు నీకు తోడుగా ఉండరేమో, నీ ప్రాణమిత్రులు నీకు తోడుగా ఉండరేమో, కానీ సర్వాధికారి అయిన దేవుడు నీతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికయ్యా తోడుగా ఉంటాడు తెలుసా అండి? దేవుడు అంటున్నాడు నీతోనే, నీ కుటుంబముతో, నీ పిల్లలతో, నువ్వు చేసే ఉద్యోగ స్థలములలో దేవుడు తోడుగా ఉంటాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఈ ఘనమైన పరిచర్యకు దేవుడు ఈ సంవత్సరం మరి ఎక్కువ దేవుడు తోడుగా ఉంటున్నగాక. విశ్వాసుల కుటుంబాలకు, తన పిల్లలకు, వారి ఫ్యామిలీస్కి దేవుడు మరి ఎక్కువగా దేవుడు తోడై ఉండునుగాక. దైవజనులకు, వారి కుటుంబానికి మరి ఎక్కువగా దేవుడు తోడై ఉండి ఘనముగా తన మహిమ గల పరిచర్యలో వాడుకొనుగాక. చెప్తాం హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి కావాలి దేవుడి తోడు? మీకు కావాలన్నా దేవుడి తోడు. ఒక మంచి పాట ఉంది, మీకు అందరికీ తెలుసు. భార్యాభర్తల ప్రేమ కరిగిపోతుందట, తల్లిదండ్రుల ప్రేమ పువ్వు వలె వాడిపోతుందట, కానీ యేసయ్య ప్రేమ శాశ్వత కాలము కడ వరకు మన కొరకు నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము వెలవిచ్చి కొనబడిన ప్రజలం. మనము ఆయన వాక్యమనే ఉదక స్థానము చేత పరిశుద్ధపరచబడి ఆయన మహిమగల సంగముగా కట్టబడుచున్న ప్రజలం.
ఆయన కొరకు, ఆయన నిమిత్తము, ఆయన కూర్చున్న స్థలములో, ఆయన కూర్చున్న సింహాసనమందు మీరును కూర్చోవాలని ఇష్టపడుచున్న దేవుడు. ఇది నోనా ఇంకొంచెం లోతుగా వెళ్దాం. 2 విషయాలు చెప్తాను. దేవుడు మనకు తోడై ఉండాలంటే, దేవుడు మనకు తోడై ఉండాలంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథములో కొంతమంది పరిశుద్ధులకు దేవుడు తోడుగా ఉన్నాడట. ఆ పరిశుద్ధులకు దేవుడు ఎలా తోడుగున్నాడో మనకు కూడా ఆయన తోడై ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? రెండోది, దేవుడు తోడుగా ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటిది? దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవరికి నీకు తోడుగా ఉంటాడు? ఎలా జీవిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు? ఎలా బ్రతుకుతే దేవుడు మనకు తోడుగా ఉంటాడు? ఒకవేళ దేవుడే మనకు తోడుగా ఉండినట్లయితే దేవుని యొద్ద నుండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలతో మనం నింపబడగలుగుతాం. ఇది మన సంగమా ఈ 2026 సంవత్సరములో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉదయ కాలము లేచి చేసుకోవలసిన ప్రాముఖ్యమైన ప్రార్థన ఒకటే, నీవు నాకు తోడే ఉండు దేవా. ఈ ప్రార్థన ప్రతి వారు చేసుకునే వారిని ఈ సంవత్సరంలో ఒక నూతనమైన కార్యాలు, ఒక నూతనమైన అనుభవాలలో మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలి? ఎలా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ పరిశుద్ధులకు తోడుగా ఉండడానికి గల కారణం, వారి లక్షణాలు ఏంటియో అవి మనలో ఉండినట్లయితే తప్పకుండా దేవుడు ఈ సంవత్సరం నీకు తోడుగా ఉండి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కించి నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేను ఒక 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తోడుగా ఉండాలంటే మనలో ఉండవలసిన 4 అనుభవాలు. రెండోది, ఆయన తోడుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా మన పితరుడైన ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడటండి. చదవండి ఆ మాట ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. చాలండి. మన పితరుడైన ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకుతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో ఈ దేశమందు నువ్వు నివాసం చెయ్యి, నేను ఈ స్థలములో నీకు తోడై ఉండి నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించెదను. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరుడైన ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసండి? ఆయనలో దేవుడు చూసిన ఒక అనుభవం ఏంటిదంటే, పై వచనాలు మనం చదువుదాం. 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఐగుప్తునకు వెళ్ళక. చాలండి. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఐగుప్తుకు వెళ్ళక దేవుడు చెప్పిన స్థలములో నిలిచిన మన పితరుడైన ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఐగుప్తుకు వెళితే దేవుడు తోడుగా ఉండేవాడు కాదు. ఐగుప్తుకు మనం వెళితే దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకు దేవుడు ఐగుప్తుకు వెళ్ళకూడదు అంటున్నాడు? బైబిల్లో రాయబడి ఉంది, వారి తండ్రి అయిన అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళి అబద్ధం ఆడాడు. ఐగుప్తుకు వెళ్ళడం ద్వారా
శ్రమ పెట్టబడ్డాడు. ఐగుప్తుకు వెళ్ళడం ద్వారా అతడు దేవుని సన్నిధానములో విరుద్ధంగా నడవడానికి సాహసించాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఐగుప్తుకు వెళ్ళకూడదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎక్కడికి వెళ్ళి విడిపించుటకు దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు తెలుసండి? ఐగుప్తులో నుండి విడిపించుటకు. ఎందుకు ఐగుప్తులో నుండి విడిపించుటకు దేవుడు దిగి వచ్చాడు? అసలు ఐగుప్తు అంటే ఏంటిది అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఐగుప్తు అనగా లోకమునకు సాదృశ్యం. ఐగుప్తు అనగా లోక సంబంధమైన ఆచారాలకు సాదృశ్యం. ఐగుప్తు అనగా చీకటి బ్రతుకుకు సాదృశ్యం. ఇది నా సంఘములో విశ్వాసులారా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి దేవుడు వేరుపరిచినట్లుగా, ఐగుప్తు ప్రజల నుండి దేవుడు వేరుపరిచినట్లుగా, ఈ కన్నడను ఐగుప్తును చూడకున్నట్లుగా ఎర్ర సముద్రను దాటింపచేసిన దేవుడు ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. లోకము వైపు మనను చూడకుండా, లోకాశల వైపు మనం వెళ్ళకుండా, చీకటి బ్రతుకులోకి మనం వెళ్ళకుండా ఉండుట కొరకు ఎర్ర సముద్రాన్ని దాటించిన ఇశ్రాయేలీయులను, అలాగనే ఆ ఎర్ర సముద్రమే బాప్తిజానికి సాదృశ్యము. బాప్తిజము పొందిన పరిశుద్ధులందరూ లోకములో నుండి వేరు చేయబడిన ప్రజలు. ఇప్పుడు ఐగుప్తుకు వెళితే దేవుడు తోడుండడు. అంటే లోకములకు వెళితే, లోక కార్యాలలో వెళితే, లోక ఆశలకు వెళితే, లోక సంబంధమైన పాపము అనుభవాలను జీవిస్తే దేవుడు ఆ ఇంటికి తోడుగా ఉండడు. ఒక్క మాటలో నేను చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మన దేవుడు లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు. సంఘము అని అంటే తెలుసండి, వేరు చేయబడినది సంఘం. సంఘము లోకములో నుండి వేరు చేయబడింది, లోక ఆశల నుండి వేరు చేయబడింది, అన్య జనుల సంబంధమైన కార్యాల నుండి వేరు చేయబడింది. ఈ దినమున దేవునితో మాట్లాడుతూ, రక్షింపబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిసాన్ని పొందిన మనము, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన మనము, ఈ ఉన్నతమైన మహిమ గల సంఘములో ఒక విశ్వాసిగా దేవుని కొరకు నాటబడిన విశ్వాసులమైన మనము ఐగుప్తులో నుండి మనం బయటికి రావాలి. ఐగుప్తులు స్వభావము నుండి మనం బయటికి రావాలి. ఐగుప్తు సంబంధమైన కార్యాలను మనం బయటికి రావాలి. ఒక మాటలో పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. ప్రభు కొరకు ఉన్నతమైన ఉపదేశములో 7 విధమైన మెట్లు, అందులో ఒక మెట్టు ఏంటి తెలుసండి? వేరుపాటు జీవితం. అంటే మనము దేవుని కొరకు మనల్ని మనము వేరుపాటు చేసుకోవాలి. ఒక ప్రత్యేకమైన జీవితమును కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఇశ్రాయేలును వేరుపరిచాడట. ఎక్కడికి వెళ్ళి తెలుసు? లేవీకాండం 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచితిని. ఇప్పుడు నా వారై. ఇప్పుడు మనం ఎవరి వారం చెప్పండి అమ్మా? ఇప్పుడు మనం దేవుని వారు. ఇప్పుడు దేవుని వారు ఎవరు? ఎలా ఉంటారు? వారి పోలికలు ఏంటిది? వారి ఆలోచన విధానం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు లేఖలో రాశాడు, మీరు నా వారై ఉండినట్లుగా, మీరు నాతో ఉండినట్లుగా, నేను మీ మధ్యలో సంచరించినట్లుగా అన్య జనుల నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? వేరుపరిచాడు. ఒకసారి బిలాము అని ఒక సేవకుడు ఇశ్రాయేలును శపించడానికి వెళితే అక్కడికి వెళ్ళి ఆ జనం ఎలా ఉన్నట్టు తెలుసండి? ఇదిగో వారు ఏ జనములలో లెక్కింపబడరు, వారు ఒంటిగా జీవిస్తున్న జనము. హల్లెలూయా. అంటే రక్షణ పొందిన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా పిలువబడుచున్న దేవుని బిడ్డలమైన మనము ఈ జనములలో లెక్కింపబడకూడదు. అంటే ఈ జనములలో సంబంధమైన ఆచారాలలో లెక్కింపబడకూడదు. వారిలో నుండి మనం ఒంటిగా నివాసం చేయాలి. ఆమె చెప్తా
హల్లెలూయా. దేవుడు మన ఇంటిలో సంచరించాలని ఆశపడుతున్నావా? దేవుడు మనతో ఉండాలని ఆశపడితే ఇదిగో మనము వేరు చేయబడాలి. అన్యజనుల నుండి మనం ఏం కావాలండి? వేరు చేయబడడం అంటే, అన్యజనుల నుండి వేరు చేయబడడం అంటే తెలుసా అండి? అన్య సంబంధమైన కార్యాల నుండి మనం ఏం కావాలి? వేరు చేయబడాలి. ఎందుకంటే వాక్యంలో ఒక భయంకరమైన మాట రాయబడిందండి. పరిశుద్ధాత్మ 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది. చాలండి. ఎవరి క్రియలు నేర్చుకున్నారు? అన్యజనులతో సహవాసం చేసి అన్యజనుల యొక్క క్రియలు ఇదిగో దేవుని బిడ్డలు నేర్చుకున్నారు. అంటే దేవుని బిడ్డల క్రియలు అన్యజనులు నేర్చుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నది ఇశ్రాయేలుల పరిస్థితి? అన్యజనుల యొక్క వారితో సహవాసం చేసి వారి క్రియలు, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన విధానమునకు వీరు లోనైపోయారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి మనం దేవుని నమ్ముకున్నాం? అన్యజనుల నుండి బయటకు వచ్చాం. మళ్ళీ అన్యజనుల్లోకి నువ్వు వెళితే అది వేరుపాటు జీవితమా? కాదు. ఇది నా సంఘమా విశ్వాసులారా, అన్యజనులను ప్రతి మనుషుని మనం ప్రేమించాలి. కానీ దేవుని వాక్యానుసారంగా అన్యజనులు చేయు ప్రతి విధమైన ఆచార సంబంధమైన కార్యాలకు, ఆ సహవాసాలకు మనము వేరై ఉండాలి. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనం బలురకసి చెట్ల మధ్యలో వల్లి పద్మముగా ఉండాలి, వేరవ్వాలి. త్రాగుబోతుల మధ్యలో మనం సంచరించినా దాన్ని అసహించుకొని వారమై ఉండాలి. చెడు వ్యసనాలు చెయ్యి వారి మధ్యలో నివాసం చేసినా దాన్ని అంతని వారమై ఉండాలి. పరిహాసము చేయొచ్చు దుష్ట సాంగత్యం కలిగిన ప్రజల మధ్యలో మనం జీవించినా ఆ ప్రభావము లేని వారిగా మనం బ్రతకాలి. ఉప్పు సముద్రములో చేప ఉన్నట్లుగా చేపల ఉప్పు లేని మాదిరిగా మనం బ్రతకాలి. నా ప్రభు అంటున్నాడు, మనం లోకమునకు ఉప్పై ఉన్నమాట, మనం లోకమునకు వెలుగై ఉన్నమాట అండి. వెలుగున్న చోట చీకటికి దానికి పొత్తు లేదు, చీకటి అక్కడ నిలబడదు. ఇప్పుడు మనం వెలుగు సంబంధం, మన పగటి సంబంధం కాబట్టి మనం పరిశుద్ధులం, మనం పవిత్రులం. కాబట్టి పాపానికి మన ఇంటిలో, శాపానికి మన కుటుంబంలో, పాపానికి మన హృదయంలో చోటు ఉండకూడదు. ఇట్స్ మై సెపరేషన్ లైఫ్, ఒక ప్రత్యేకమైన జీవితం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడట. యోసేపుకు దేవుడు తోడై ఉండుట అతని యజమానుడు సాక్ష్యం ఇస్తున్నాడట. చదవండి మాట ఒకసారి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చదవండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. తన యజమానుడగు ఐగుప్తీయుడు చూడండి, అతడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ యజమానుడు యోసేపు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఇదిగో అతనికి తన దేవుడిని యెహోవా తోడై ఉన్నాడు గనుక అతడు చేయనదంతయు, అతడు చేసిన పనులన్నీ సఫలమగుచున్నవే. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉండడు గల కారణం ఏంటి తెలుసా అండి? అతడు పాపములో నుండి వేరు చేయబడిన పరిశుద్ధుడు. తన సొంత అన్నలు ఏం చేశారు తెలుసా అండి? చీడ పురుగులు, చెడు సంబంధమైన కార్యాలు చేస్తుంటే, తండ్రికి దుఃఖపెట్టే జీవితం చేస్తుంటే, తండ్రి చేసిన ప్రతి చెడు కార్యమును యోసేపు ఏం చేసేవాడు? తండ్రికి తెలియజేసేవాడు. అంటే యోసేపు తన అన్నలతో కలిసి ఉన్నాడు, కానీ అన్నలో ఉన్న చెడు స్వభావము, చెడు ఆలోచనలు, చెడు తలంపు యోసేపులో లేదు. ఇదిగో అతడు పరిశుద్ధంగా బ్రతికాడు. అతడు పరిశుద్ధంగా బ్రతికాడు. ఏలీ కుమారులు దుర్మార్గులు, కానీ ఏలీ కుమారుల మధ్యలో బ్రతుకుచున్న సమూయేలు పరిశుద్ధంగా బ్రతికాడు.
ఈ లోకంలో, ఈ లోక మనుషుల మధ్యలో ఎవరు నీకు మంచివారు కనబడరు, ఎవరు నీకు పరిశుద్ధులు కనబడరు, ఎవరు నీతిమంతులు కనబడరు. కానీ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రత్యేకమైన జీవితం చేయాలని ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి, ఒక ప్రకటన కలిగి ఉండాలి. ఇది విశ్వాసి యొక్క దర్శనం, ఇది సేవకుని యొక్క దర్శనం, ఇది సేవకుని యొక్క ప్రకటన. తెల్ల వస్త్రాలు ధరించుకునుట లోకానికి వేరే ఉన్నామని ఒక నిదర్శనం, ఒక నిదర్శనం. ఇక నువ్వు సంఘములో ఈ కృప కలిగి ఉన్నావా, ఈ ప్రత్యక్షత కలిగి ఉన్నావా? ఆలోచించండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఎలాంటి వారికి తోడుగా ఉంటాడు? లోక సంబంధమైన ఆచారములు, దినములు, మాసములు, ఉత్సవములు అని వాటిని పాటించకుండా ప్రభు కొరకు నిలిచిన వారే ఉండాలి. సంఘానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న ఆత్మ సంబంధమైన అనుభవాలుంటూ సంఘం వెలుపల సాతాను సంబంధమైన అనుభవాలు కలిగి నువ్వు జీవించకూడదు. కరువు వచ్చిందటండి షోమ్రోన్ పట్టణంలో. ఎందుకు వచ్చింది తెలుసా అండి? ప్రజలు రెండు తలంపుల మధ్యలో జీవించడం ద్వారా ఇతన్ని దేవుడు దీవించడం గల కారణం తెలుసండి. ఇస్సాకుని అతడు ఐగుప్తుకు వెళ్ళలేదు. ఐగుప్తుకి వెళ్ళలేదు వలన దేవుడు ఇస్సాకుని ఎలా దీవించాడు తెలుసండి? దేవుడు తోడై ఉండి అతడు కరువు కాలంలో విత్తనం వేసినప్పుడు అతడు 100 ఫలమును పొందాను. హల్లెలూయా. వాళ్ళు క్రమక్రమంగా అభివృద్ధి చెందొచ్చు. శత్రువులు అసూయ పడునంతగా ఇదిగో ఇస్సాకుని దేవుడు గొప్పవానిగా చేశాడు. హల్లెలూయా. అతడు అడుగుపెట్టు ప్రతి స్థలము ఎండిపోయిన బావులు జలల గల ఊటగా మార్చబడ్డాయి. ఈ దినమున, ఈ సంవత్సరం నువ్వు చేసే ప్రతి పని సఫలమవ్వాలి. నువ్వు చేసే పని 100 దీవించబడాలి. నువ్వు చేసే ప్రతి కార్యము 100 ఆశీర్వాదం పొందాలి. నీ ఇంట్లో అరకొరవుగా ఉండకూడదు. సమృద్ధి ఆశీర్వాదాలు, సమృద్ధి దీవెనలు, సమృద్ధి మేలులు, సమృద్ధి పనులలో బ్లెస్సింగ్ నువ్వు చూడాలంటే లోకానికి వేరే జీవించిన ఒక విశ్వాసిగా మనం బ్రతుకుదాం. అప్పుడు దేవుడు నీ చేతుల కష్టార్జితము దీవించబడుతుంది. సపరేట్గా ప్రత్యేకంగా జీవించండి. అందరి వల్లే కాదు. నులివెచ్చని జీవితం చేశారట. ఎవరు చేశారు అది? లవోదికయ ఒక సంఘం. నులివెచ్చగా ఇటు వెచ్చగలేరు, ఇటు చల్లగలేరు. అప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? కౌగిలించుకున్నాడా? వారిని చేర్చుకున్నాడా? వారి గురించి రాయబడింది, నా నోటి నుండి వారిని ఉమ్మి వేసేదను. వారు ఆరాధన చేస్తే ఎక్కడ ఉన్నాడు దేవుడు? తలుపు అవతల బయట ఉన్నాడు. దేవుడు లేని ఆరాధన, దేవుడు లేని ప్రార్థన, దేవుడు లేని భక్తి, దేవుడు లేని జీవితం. దేవుడు లేకుండా దేవుని ఆశీర్వాదాలు మనకు ఎలా వస్తాయండి? దేవుడు మనతో ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించుదుము గాక. హల్లెలూయా. ఇదే ఉపదేశం, ఇదే అపోస్తల ప్రకటన, అపోస్తల ప్రత్యక్షత. ప్రత్యేకంగా నీ క్రియలు అన్యజనులు నేర్చుకొని ప్రభులోకి రావాలి, సంఘంలోకి చేర్చబడాలి, సహవాసాలకు చేర్చబడాలి, రక్షణ పొందాలి. నిజ దేవుని ఆరాధించే గుంపులో వారును నిలిచి ఉండే ఆ ఉన్నతమైన ప్రత్యేకమైన జీవితమును మనము చేయుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం కావాలి? ఇప్పుడు లోకానికి నువ్వు ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. నీ వస్త్రధారణ ఎలా ఉండాలి? లోకస్తుల వలె ఉండకూడదు. నీ కటింగ్ ఎలా ఉండాలి? లోకస్తుల వలె ఉండకూడదు. నీ మాట విధానం ఎలా ఉండాలి? లోకస్తుల వలె ఉండకూడదు. నువ్వు ఆలోచించే విధానం ఎలా ఉండాలి? లోకస్తుల వలె
ఉండకూడదు. నీ ప్రవర్తన విధానం ఎలా ఉండాలి? లోకస్తుల వలె ఉండకూడదు. యేసు క్రీస్తు యొక్క ఇదిగో ఆయన స్వభావం వలె నీ స్వభావం మార్చబడాలి. ఆయన మనసు వలె నీ మనసు మార్చబడాలి. ఆయన ఆలోచన విధానంలోకి మన ఆలోచనలు చేర్చబడాలి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరమున దేవుడు ఒక వాగ్దానం చేశాడు సంఘమునకు, పరిచర్యకు. దేవుడు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే ఇదిగో మనం లోకమునకు వేరే జీవించు. ఆ ప్రతిష్టత, ఆ నిష్టలోకి, ఆ సమర్పణలోకి ఈ సంవత్సరం వస్తాం. ప్రభు కొరకు జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు భక్తుడు అంటున్నాడు, 10 దినాలు నన్ను పరీక్షించుము రాజా, రాజు తిను భోజనము నాకు వద్దు, అది తిని నేను అపవిత్ర పరచుకొనకూడదని బబులోను దేశములో అతడు ఒక గొప్ప తీర్మానం కలిగి ఉన్నాడు. యెరూషలేములో ఏ తీర్మానం కలిగి ఉన్నాడో బబులోనులో అదే తీర్మానాన్ని అనుసరించుతున్న వ్యక్తి ఇదిగో ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం చేశాడు. కాబట్టి బబులోను దేశములో 3వ అధికారిగా దేవుడు అతన్ని గణపరిచాడు. హల్లెలూయా. నువ్వు గణపరచబడాలా? చెప్పండి. నువ్వు చేసే పని సక్సెస్ అవ్వాలా? అమ్మా, నువ్వు చేసే పని ఆశీర్వదించబడాలా? యేసు కొరకు నీవు నీ కుటుంబం జీవించాలి. వేరుగా మీరు బ్రతకండి, దేవుడు దీవిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున కనపరచాలి. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. రెండో పరిశుద్ధుని మీరు జ్ఞాపకం చేస్తారు. హల్లెలూయా. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములో బుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడు? రెండోది దావీదుకి, భక్తుడైన దావీదుకి, మన పితరుడైన దావీదు మహారాజుకి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు దావీదుకి తోడుగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా అండి? అతడు అన్ని విషయములలో సుబుద్ధి కలిగిన వాడు. ఆమె చెప్పండి. కొన్ని విషయములు కాదండి, అన్ని విషయములలో. ఇంట్లో సుబుద్ధిగా ఉంటాడు, సంఘములో సుబుద్ధిగా ఉంటాడు, సమాజంలో సుబుద్ధిగా ఉంటాడు. భర్త దగ్గర సుబుద్ధిగా ఉంటుంది భర్త భార్య దగ్గర సుబుద్ధి గలవాడుగా ఉంటాడు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు సుబుద్ధి గలవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు వారికి ఎవరు తోడుంటారు? చెప్పండి. దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. సుబుద్ధి అనగా మంచి స్వభావం, మంచి బుద్ధి. సుబుద్ధి అంటే మంచి గుణములు. వంకర బుద్ధి కాదు, వంకరగా మాట్లాడడం కాదు, వట్టి మాటలు కాదు, పనికిరాని స్వభావం కాదు, చెడు స్వభావం కాదు. మంచి స్వభావము, మంచి ఆలోచన, మంచి గుణము, మంచి బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే దేవుడు మంచి స్వభావం ఏంటి తెలుసా అండి? మేలు చేసే స్వభావం మంచి స్వభావం, కీడు చేసే స్వభావము చెడ్డ స్వభావం. మంచి ఆలోచనలు కలిగి జీవించడము మంచి బుద్ధి, చెడు ఆలోచనలు కలిగి జీవించకూడదు. మంచి చేయాలి. సంఘానికి నువ్వు ఎలా ఉండాలి? మంచి చేయాలి. సంఘానికి నువ్వు మేలుకరంగా ఉండాలి. సేవకులకు నువ్వు మేలుకరంగా ఉండాలి. ఈ ఘనమైన మహిమ కలిగిన పరిచర్యలో ఉపదేశ క్రమములో ఎదుగుచున్న మనము నీ ద్వారా సంఘానికి కీడు రాకూడదు,
నీవు కీడుకు కారణంగా ఉండకూడదు, నువ్వు చెడు చేసే వ్యక్తిగా ఉండకూడదు, చెడు పనులు చేసే వ్యక్తిగా ఉండదు, చెడు అనుభవాలు నడిచే వ్యక్తిగా ఉండకూడదు. సంఘములో ఒక మంచి స్వభావం కలిగి, మంచి బుద్ధి కలిగి, మంచి ఆలోచన కలిగి సంఘానికి మేలు చేయాలి, సేవకులకు మేలు చేయాలి, విశ్వాసులకు మేలు చేయాలి, నీ కుటుంబానికి మేలు చేసే ఒక మంచి వ్యక్తిగా నీ ఉండును గాక. ఆమె చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇత్తై మంచి వ్యక్తి అటండి దావీదుకి. ఇత్తై, పరవాసిగా వచ్చావు, నాతో వచ్చి నువ్వు ఎందుకు శ్రమ పెట్టబడతావు, నువ్వు వెళ్ళి సుఖంగా బ్రతుకు అంటే దావీదు కష్టపడితే చూచేవాడు కాక, ఇదిగో ఇత్తై అంటున్నాడు, రాజువైన నా దేవా, నా ఏలినవాడా, చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నేను నీతోనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మంచి స్వభావం ఏంటి తెలుసా అండి? వినండి, మంచి స్వభావం అంటే కష్టములో ఉన్న సేవకుడు, బాధలో ఉన్న సేవకుడు, ఇబ్బందులో ఉన్న సేవకుడితోటి నీవు ఉండాలి. సుఖంలో ఉన్నప్పుడు కాదు, ఆనందంలో ఉన్నప్పుడు కాదు, సౌఖ్యములో ఉన్నప్పుడు కాదు, సేవకుడు కన్నీళ్లతో ఉన్నప్పుడు, సేవకుడు దుఃఖముతో ఉన్నప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు దావీదుకి ఇత్తై ఉన్నట్లుగా సంఘమా, మీ కాపరికి, దైవజనుడికి మీరు అలా ఉండాలి. ఇది కదా మంచి స్వభావం, ఇది మంచి ఆలోచన, ఇది మంచి మనసు. దేవుని బిడ్డలారా, దావీదుకి అహీతోపెలు మంచిగానే ఉన్నాడు. మంచిగానే ఉండి 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 ఏం చేశాడు తెలుసా అండి? చివరికి ఆ అహీతోపెలే చెడు చేయడానికి, చెడు ఆలోచనలను ఇదిగో తన కుమారుడికి ఇచ్చి తండ్రి కొడుకుల మధ్యలో గొడవ పెట్టడం స్టార్ట్ చేయబోతున్నాడు. అప్పుడు దావీదుకి తెలిసి, అప్పుడు దావీదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, ఈ చెడు చేయాలని ఆలోచిస్తున్న అహీతోపెలు ఆలోచనలు త్రిప్పివేయుము అని ప్రార్థన చేయక, ఆ చెడు చేయాలని చెడు స్వభావముతో నింపబడిన అహీతోపెలు ఆలోచనలు త్రిప్పివేయబడ్డాయి. అవి త్రిప్పివేయబడగానే తన చెడు ఆలోచనలు, చెడు ఆ పనులు నెరవేర్చబడలేదని అహీతోపెలుకి సాతాను ప్రవేశించి తన ఇంటికి వెళ్ళి అతడు ఊరేసుకొని చచ్చిపోయాడు. నేను అంటున్నాను, మనుషుడు ఏం విత్తునో అదే పంట కోస్తాం. నువ్వు మంచి చేస్తే దేవుడు నీకు 100 మంచి చేస్తాడు. నువ్వు చెడు చేస్తే నీవు 7 శిక్షను అనుభవిస్తావు. అంటున్నాను, దేవుని బిడ్డలారా, సంఘాన్ని మనం పాడు చేయకూడదు, సేవను మనం పాడు చేయకూడదు, ఒక కుటుంబాన్ని కూడా నువ్వు పాడు చేయకూడదు. నువ్వు కుటుంబాన్ని కట్టేవాడుగా ఉండాలి, సంఘాన్ని కట్టేవాడుగా ఉండాలి, సేవను కట్టేవాడుగా ఉండాలి, ఒక విశ్వాసాన్ని కట్టేవాడుగా ఉండాలి, ఒక యవన బిడ్డను కట్టేవాడుగా ఉండాలి, ఒక యవన స్త్రీని కట్టేవాడుగా ఉండాలి, ఒక స్త్రీని కట్టే స్త్రీగా ఉండాలి, ఒక పురుషుని కట్టే వ్యక్తిగా ఉండాలి. అలా కట్టేవాడిగా నీవు ఉండినట్లయితే అది సుబుద్ధి, అది మంచి గుణం, అది మంచి గుణం. నీలో ఉందా? చూడండి, మోషే నాయకుడయ్యాడు. నాయకుడైన తర్వాత ఇదిగో అహరోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ తమ్ముడైన మోషేకి నువ్వు ప్రవక్తగా ఉండవు, అతడు నీకు దేవుడిగా ఉండను అన్న వెంటనే అతడు తన హృదయంలో సంతోషించి, నాయకుడైన మోషే నాకు తమ్ముడు కదా అని అతని మీద అసూయ పెట్టుకోక, చెడు చేయడం చూడకుండా అతనికి అన్ని విధాలుగా మంచి చేయడం కొరకు తోడుగా ఉన్నవాడు అహరోను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఎలా ఉండాలి? నీ కుటుంబంలో ఎలా ఉండాలి? మంచి చేయి. ఏం చేయాలి? మంచి చేయి. భర్త భార్యకు మంచి చేయాలి, భార్య భర్తకు మంచి చేయాలి, తల్లిదండ్రులు పిల్లలకు మంచి చేయాలి, ఇరుగు పొరుగు వారికి నువ్వేం చేయాలి? మంచి చేయి. శత్రువులకు కూడా నువ్వు మంచిని చేయి. నేను బాధ పెట్టే వారికి మంచి పనులు చేయి.
నేను హింస పెట్టేవారికి నువ్వు మంచి పనులు చేయి. నీ కుటుంబం నాశనం అవ్వాలని కోరుకున్న వారు నీ యొద్దకు వచ్చినప్పుడు వారికి నువ్వు మేలు చేయి. కీడు చేయకు, కీడు చేయకు. ఎందుకు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. సౌలు రాజుకి దయ్యం పట్టినప్పుడు అలా ఎవరొచ్చి విడిపించారు? దావీదు వచ్చి విడిపించాడు. సౌలు యొక్క రాజ్యం మీదకి గొల్యాతు వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని, ఆ సైన్యాన్ని, ఇశ్రాయేలు మధ్యలో దేవుని నామాన్ని కాపాడిన వ్యక్తి, గణపరిచిన వ్యక్తి, ఇశ్రాయేలీలకు ప్రజలకు దేవుని నామం తిరస్కరించిన గొల్యాతును హతమార్చిన వాడు దావీదు. సౌలు రాజ్యాన్ని కాపాడిన వ్యక్తి. ఇప్పుడు దావీదు సౌలు రాజ్యానికి, సౌలుకు మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పండి గట్టిగా. మేలు చేశాడు. కీడు చేసిన వ్యక్తికి దావీదు మేలు చేశాడు. ఇప్పుడు నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీకు కీడు చేసే ప్రతి వ్యక్తికి నీవు కీడు చేయక నీవు మేలు చేయదువుగాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో నీవు మేలే చేయాలి. ఏం చేయాలి? గట్టిగా మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి. నువ్వు అలా చేసినట్లయితే ఒక గొప్ప అద్భుతమైన కార్యం నేను చదివిస్తాను. అక్కడ చదవండి, 1 సమూయేలు 18:12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? సౌలు రాజు. సౌలు రాజు దావీదుకి ఏమయ్యాడు? భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఏం చూసి భయపడ్డాడు? దావీదుకి మనుషులు కాదు తోడున్నది, సర్వాధికారి అయిన దేవుడు తోడై ఉన్నాడని భయపడ్డాడా? నేను అంటున్నాను, నిన్ను బాధ పెట్టిన వారు, హింస పెట్టిన వారు, వేదన కలుగజేసిన వారు దేవుడు నీకు తోడుగా ఉంటే నేను చూస్తేనే భయం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. భయపడతాడు దావీదుని చూసి. నీలో దేవుని ఆత్మ ఉంటే దుష్టుడికి, సాతానుడికి, అపవాదికి, దుష్ట మనుషులకి, సాతాను చేత నడిపించబడుచున్న ప్రజలకి నేను చూస్తే భయాన్ని దేవుడు కలగజేయబోతున్నాడా? హల్లెలూయా. నువ్వు భయపడడం కాదు, నిన్ను చూసి అనేకులు భయపడినట్లుగా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇన్ని రోజులు నువ్వు ఎవరికి భయపడ్డావు? సైతాను భయపడ్డావా? కడుపు నొప్పి వస్తే భయపడ్డావు, జ్వరం వస్తే భయపడ్డావు, కాలు నొప్పులు వస్తే భయపడ్డావు, ఇంట్లో ఏదైనా పిల్లోడికి చిన్న సమస్య అయితే భయపడ్డావు, ఏదైనా చిన్న అప్పు ఎక్కువైతే భయపడ్డావు, ఏదైనా పక్కింటి వారు పిలవకపోతే భయపడ్డావు. అన్ని రకాలుగా నీ భయమే నీకు దిగులు కలిగజేసింది, నీ భయమే నిన్ను నిరసింపజేసింది, నీ భయమే నిన్ను కృంగతీసింది, నీ భయమే నీకు వ్యాధి కలగజేసింది, నీ భయమే నిన్ను ఒంటరి వాడిగా చేసింది. కానీ ఇప్పుడు నీ దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ 2026 సంవత్సరం దావీదుకు తోడై ఉండి దావీదుకి విరోధముగా ఉన్న సౌలుకి భయం పుట్టినట్లుగా అట్లాగున దేవుని జీవితంలో చెయ్యునుగాక. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈ పరిచర్యకు దేవుడు తోడై ఉన్నాడు. ఈ యాజకులకు దేవుడు తోడై ఉన్నాడు. ఈ యాజక రూపకమైన పరిచర్యలు నివసిస్తున్న పరిశుద్ధులైన సంఘ బిడ్డలకు, మీకు, మనకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఎదుట పాతాళపు శక్తులు నిలువనేరవు. సంఘమునకు పరలోకపు తాళపు చెవి ఇవ్వబడింది. అవి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు ఎదుట సింహము ఎలుగుబంటి నిలువలేదు. ఒక్క వడిసెలను ఒక రాయితో గొలియాతుని హతమార్చాడు. దావీదు కత్తి తిప్పితే 10 మంది ఒకేసారి చచ్చిపోయేవారట. దావీదు గురించి రాయబడిన మాట తెలుసా అండి? దావీదు యుద్ధములు యెహోవా యుద్ధములుగా ప్రకటించబడ్డాయి. హల్లెలూయా. చప్పట్లు, చప్పట్లు, చప్పట్లు. హల్లెలూయా. దావీదు వస్తుందంటే శత్రువుల గుండెలు కరిగిపోయేది అట. ఇప్పుడు నువ్వు కాదు యుద్ధం చేసేది, ఎవరు?
దేవుడు యుద్ధం చేస్తాడు, నువ్వు నిమ్మలంగా ప్రభు సన్నిధిలో ఉన్నావని సమాధానంతో బ్రతుకుదువుగాక. హల్లెలూయా. ఇలా దావీదుకు తోడుగా ఉన్నందువలన దేవుడు అతనికి ఏం ఆశీర్వాదాలు ఇచ్చాడంటే కొంచెంలో చదువుదాం. 2 సమూయేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నీవు పోవు చోట్లనెల్లను మైక్లో నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరును నీకు కలగచేతును. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వాగ్దానం ఈ సంవత్సరం ప్రభు మన పరిచర్యలో, దైవజనుల కుటుంబములో, సంఘ బిడ్డల కుటుంబములో నెరవేర్చబడును కాక. ఆమేన్. దావీదుకు తోడై ఉండడం ద్వారా దేవుడు ఏ ఆశీర్వాదించాడు తెలుసా అండి? అతడు పోవు చోటునెల్లా దేవుడు అతనికి తోడై ఉండి అతని ఎదుటిన్న శత్రువులందరినీ ఏం చేశాడు? దేవుడు నిర్మూలన చేశాడు. నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు ఇప్పుడు? మన శత్రువు మనుషుడు కాదు, వాక్యం సెలవిస్తుంది. శరీరులతో కాదు కానీ మన పోరాడినది అంధకార దురాత్మ సమూహాలతో. అంటే మన శత్రువు ఎవరు? సైతాను, అపవాది చేత ప్రేరేపించబడుచున్న మనుషుల్లో పనిచేస్తున్న దురాత్మ, రోగపు ఆత్మ, చీకటి శక్తుల ప్రభావం, వాని యొక్క తంత్రములు, వాని ఆలోచనలన్నీ ఇదిగో దేవుడు ఈ సంవత్సరం నిర్మూలన చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ ఇంటిలో ఐశ్వర్యం నిలపకుండా, ఆరోగ్యం నిలపకుండా, సమాధానం నిలపకుండా, సంతోషంగా ఉండకుండా, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, ఉపదేశంలో నిలబడకుండా, సంఘ సహవాసములు రాకుండా అడ్డగించుచున్న అపవాది తంత్రములు ఇదిగో ఈ సంవత్సరము, ఈ రోజు నుండి అవి నిర్మూలన చేయబడతాయి. ఆమె చెప్తా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉన్నది. ఆమె చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు, లోకులకు కలగబోవు పేరు ప్రఖ్యాతిని నేను మీకు అనుగ్రహిస్తాను. చూడండి, దావీదుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. లోకులకు ఉండు ఆ ఘనత, లోకస్తులు కలుగుచున్న ఆ పేరు ప్రఖ్యాతి దేవుడు దావీదుకి ఇచ్చాడటండి. ఇది నన్ను దేవుడు నీకు కూడా ఈ లోకస్తుల మధ్యలో పనికి రాని వ్యక్తి అని పిలువబడ్డావో, ఏ మనుషుల మధ్యలోనూ అవమానపరచబడ్డావో, ఏ మనుషుల మధ్యలో నీ బ్రతుకు పరిహాసము చేయబడిందో, ఏ మనుషుల మధ్యలో నువ్వు అన్ని రకాలుగా విరిగిపోయావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకులకు కలగబోయే ఘనత కంటేను నీ పేరు, నీ ప్రఖ్యాతిని దేవుడు వ్యాపింప చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, దావీదుని దేవుడు ఎలా జీవించాడు? మన పితరుడైన దావీదును, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలులకు రాజుగా చేసి సింహాసనం ఇచ్చి, అతని సంతానము కూడా సింహాసనమును అనుగ్రహించి, అది మాత్రమే కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు రావడానికి దావీదు వంశములో నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అది మాత్రమే కాకుండా యేసయ్య ఈ లోకములో మనుష్య కుమారుడిగా శరీరధారి ఉన్న దినములలో, సేవ చేస్తున్న దినములలో దావీదు కుమారుడుగా అని పిలిపించుకోవడానికి కూడా ఆయన సిగ్గుపడలేదు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఆశీర్వాదాలు కావాలన్నా లేదా? నన్ను అందరూ మెచ్చుకోవాలి అనేది ఎంతమంది మెచ్చుకోవాలనుకుంటున్నారు? నన్ను అందరూ మెచ్చుకోవాలా లేదా? అందరు మెచ్చుకోవాలి. అన్ని రకాల మనుషులు నేను ఏం చేయాలి? అందరికి సలాం కొట్టాలి, అందరికి వందనాలని చెప్పాలి. పెద్దోడు కూడా లేచి బ్రదర్ కూర్చోండి అని చెప్పాలి. నువ్వు వస్తుంటేనే చిన్నవాళ్ళు లేచి నీ దగ్గర పరిగెత్తుకొని వచ్చి అన్నా వందనాలు, అన్నా నమస్తే అని ఒక ఉన్నతమైన ఘనత, అవన్నీ నీకు రావాలంటే దేవునికి తోడు ఉండాలి. హల్లెలూయా.
దేవునికి తోడు ఉండాలంటే నువ్వు ఏ మనసు ఉండాలి? ఏ బుద్ధి ఉండాలి? సుబుద్ధి. ఏ బుద్ధి? సుబుద్ధి. అన్నీ చేస్తాం కానీ ఆ బుద్ధి మాత్రం మారదు కదా. బుక్కావాలి తైలములో చచ్చిన ఈగ పడగా ఆ తైలమంతా ఏమైంది? కంపైంది కదా. త్రాసులో జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుంది? ఆ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. నువ్వు మంచోడివే, 10లో 9 మంచి ఉన్నాయి, ఒక్కటే కూడా తేడా ఉంది. అక్కడ నువ్వు దెబ్బతింటున్నావు, దాన్ని కూడా నువ్వు సరి చేసుకుందువు గాక. హల్లెలూయా. ఎఫెసీ సంఘముతో అంటున్నాడు, క్రియలు కలిగిన సంఘము, సహనం కలిగిన సంఘం, అబద్ధపు బోధకులను గుర్తుపట్టిన సంఘము, భరించిన సంఘము, సహించిన సంఘం. అయినను ఆ సంఘము మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమీ లేదండి తెలుసండి, మొదటి ప్రేమ అనే సుబుద్ధి లేదు. ఇది నీలో అన్నీ ఉన్నాయి. మొదటి ప్రేమ నీకుందా? సంఘంలో మొదటి ప్రేమ కలిగి సంఘంలో నడుస్తున్నామా? మొదటి ప్రేమ కలిగిన వారమై సంఘ సహవాసములో, దేవునిలో, సేవకులతో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఆ మనసు కలిగి ఉన్నావా? ఆమె చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? చేసుకున్నారా? నిన్న చేసుకున్నారా? స్తోత్ర ప్రార్థనలు వేసారా? కుటుంబ ప్రార్థన ఎంతమంది వేసారమ్మా? చేతులు ఎత్తండి. ఇదొక లోపం ఉంది కదా. ఈ లోపం నువ్వు సరి చేసుకుంటే ఈ సంవత్సరం దేవునికి తోడై ఉండి లోకులకు, గనులకు కలగబోయే పేరు ప్రఖ్యాతి నీ ఇంటికి, నీ కుటుంబాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. చేసుకోవాలా లేదా? యోబు ఏం ప్రార్థన చేశాడు? కుటుంబం కొరకు ప్రార్థన చేశాడా లేదా? మరి మనం ఎందుకు చేసుకోకూడదు? స్తోత్ర ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. సాయంత్రం అవుతుంది, 7 అవుతుంది, తినేసి చక్కగా పడుకుంటున్నావా? వద్దు. నువ్వు పడుకున్నట్లయితే అపవాది నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. కానీ నువ్వు ప్రార్థన చేసి ప్రభుని నువ్వు గణపరిచినట్లయితే జీవము గల దేవుని ఇంట్లో నివాసం చేస్తాడా? ఆమె చెప్తాం గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సుబుద్ధి. ఇంటికి బిచ్చగాడు అడుక్కునే వ్యక్తి వచ్చినప్పుడు చక్కగా ప్రేమతోటి నీకున్న దాంట్లో ఏం చేయాలి? ప్రేమతో. 2 అంగీ ఉన్నాయి, ఒక అంగీ ఇవ్వడానికి రాదు. కొంచెం నువ్వు అన్నం ఇంత పెట్టావు, అప్పుడే వచ్చాడు, నువ్వు కొంచెం ఇంత తిని కొంచెం అతనికి నువ్వు పెట్టు. నువ్వు కిలో కూర తెచ్చుకున్నావు, ఒక 5-6 పీసులు వెయ్యి ఆశీర్వాదం. ఒక నువ్వు మంచి డ్రెస్ కొనుక్కున్నావు, సరే అందులో దానికంటే చిన్నది లేని వారికి, బీదవారికి హెల్ప్ చెయ్యి. అదే కదా దిక్కులేని వారిని, విధవరాలను ఆదరించడే కదా నిజమైన భక్తి, సుబుద్ధి. అనాథులైన విధవరాలను ఆదరించుటే నిజమైన భక్తి, నిజమైన భక్తి. గ్రహించు దేవుని బిడ్డలారా. ట్రైన్లలో పోతాం, బస్సులకు వెళ్తాం, ఆయా ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీ కనబడినప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలైనా నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉండవు గాక. ఆమె చెప్పండి. హల్లెలూయా. అన్నీ మనకే కావాలి. కొన్ని దేవునికి కూడా చేయాలి. దేవునికి 10వ భాగం ఇవ్వాలి. మరొక 10వ భాగం, 100 రూపాయలు 10వ భాగం ఎంత? 10 రూపాయలు దేవుడు. ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇంకా 90 రూపాయలు. అందులో ఇంకో 10 రూపాయలు తీసి విధవరాళ్లకు, లేని వారికి నువ్వు హెల్ప్ చేసి ఇదిగో దేవుని నామాన్ని నువ్వు గణపరిస్తే దేవుని నేను తప్పకుండా గణపరుస్తాడా? హల్లెలూయా. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దశమభాగమే, 10 రూపాయలు లేని వారికి, బీద వారికి ఖర్చు పెట్టు. 80 రూపాయలు దేవుడు నీకు ఇచ్చిన 80 రూపాయలు ఖర్చు పెట్టు. ఆ 80 రూపాయలే దేవుడు 800గా దేవుడు దీవిస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడా చేయడా? ఆమేన్.
ఆమె చెప్దాం. నువ్వు ఒక 1000 రూపాయల బూట్లు కొనుక్కున్నావంటే ఇప్పుడు బయట 200 పెడితే బూట్లు వస్తున్నాయి. ఏం కాదు, లేని వారికి సహాయం చేయి. సుబుద్ధి. దావీదు బాధలో, దుఃఖములో, అదురాం గుహంలో ఉన్నప్పుడు దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? అప్పులు గలవారు, ఇబ్బందులు గలవారు, ఇంచుమించు 400 మంది అతని యొద్దకు వచ్చినప్పుడు వారి సమస్యలన్నిటినీ దావీదు తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు, దేవుడి దగ్గరికి రేపు 2-3 పంపిస్తాడేమో. అక్క, నీ దగ్గరికి 2-3 పంపిస్తాడేమో. అప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా, ఇబ్బంది ఉందా, ఈ సమస్య, నీ బాధ ఉందే, నా భార్య నా మాట ఇంటలేదు, నా భర్త నా మాట ఇంటలేదు, నా పిల్లలు నా మాట ఇంటలేరు, అయ్యా ఏం చేయాలి అని నిన్ను గురించి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మంచి సలహాలు, నువ్వు మంచి ఆలోచనలు ఇచ్చి వారి జీవితాలను, వారి బ్రతుకులను, వారి కుటుంబాలను, వారి ఆత్మీయ జీవితాలను నువ్వు కట్టుటయే సుబుద్ధితనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే క్రైస్తవ్యం. ఇట్స్ ఏ క్రిస్టియన్ లైఫ్. ఇదే ఒక చెంప దెబ్బ కొడితే మరొక చెంప చూపించడమే క్రైస్తవ లక్షణం. దూషించిన వారిని ప్రేమించుటయే క్రైస్తవ లక్షణం. హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుటయే క్రైస్తవ లక్షణం. మన ఆత్మీయ తల్లి సురేషయ్య గారు, మన ఆత్మీయ తల్లి మేరక గారి యొక్క స్వభావము క్రీస్తుకు ప్రతిబింబమైన స్వభావాలు. ఆమె చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడనే ఈ బిరుదు మన ఆత్మీయ తండ్రికి 100 చెల్లుతుంది. ఆమేన్. చప్పట్లు, చప్పట్లు, చప్పట్లు. హల్లెలూయా. చిన్నవానికైనా కూడా దేవుడు గణపరిచే మనసు తండ్రి గారి. ఇది నా మనసు ఉండాలి. మనకు తండ్రి మనసు ఎలా ఉంటుందంటే, చిన్నవాడిని కూడా గణపరచడమే తండ్రి మనసు. చిన్నవాడిని కూడా గణపరిచే స్వభావమే తండ్రి ఆలోచన. అందుకే సంగమా, ఈ అంత్య దినాలలో నువ్వు క్రీస్తును నీలో ప్రజలు చూచినట్లుగా నువ్వు మంచి సుబుద్ధి కలిగిన వారమే ఉండవు కాక. హల్లెలూయా. నీ నోటలో నుండి ఏమి రాకూడదు? బూతులు రాకూడదని రాయబడింది. అవునా కదా? కొలస్సీలు రాసిన పత్రికలు ఉంటుంది. ఆ మాటలు చదవకండి. అంటే నువ్వు నీ మాట ఎలా ఉండాలి? చాలా మర్యాదతో కూడినదే, చాలా రుచికరమైన మాటలుగా, కృపాసహితమైన మాటలు కలిగినదై నువ్వు దేవుని సన్నిధిలో ఉండవు కాక. హల్లెలూయా. అందుకే దావీదును దేవుడు ఘనపరిచి ఆశీర్వదించి దావీదు దేవుడు తోడై ఉండడం గల కారణం, దేవుడు ఈ సన్నిధిలో అతడు అన్ని విషయములలో సుబుద్ధి గలవాడు. ఆమె చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది ఇళ్ళలో ఎలా ఉంటుందో, అమ్మగారు వచ్చినప్పుడు మంచి వంట చేస్తారు, అత్తగారు వచ్చినప్పుడు కొంచెం తేడా చేస్తారు. అంటే కొంచెం ఎక్కడో ఒకప్పుడు లేదు కదా. అది కూడా ఏం కావాలి? నీలో నుండి చచ్చిపోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. అత్తగారు వచ్చినప్పుడు ఏదో చంపించేస్తారు, అమ్మగారు వచ్చినప్పుడు కడిగి శుభ్రం చేసి ఇస్తారు. ఇవన్నీ మానుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము అందరి కుటుంబాలకు కూడా సమానమైన ప్రేమను చూపించాలి. నీ అత్త నీకు తల్లి, ఆమేన్. నీ మామగారు నీకు తండ్రి అయి ఉన్నాడు. నీ భర్త, ఒక మాట చెప్పు, నీ కొడుకు వంటి వాడిగా ఉండాలి. నీ భర్తకు ఒక తల్లిగా ఉండాలి, స్నేహితురాలుగా ఉండాలి. హల్లెలూయా. సమస్తాన్ని వదిలేసి నా భర్తే సర్వస్వం వచ్చిన తన భార్యకు నీ ఒక తండ్రిగా ప్రవర్తించాలి, స్నేహితుడిగా ప్రవర్తించాలి. భార్య అవసరతలు అక్కలు తీర్చే ఒక మంచి భర్తగాను ఇంటిలో ఉండాలి. ఆమె చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు లోకంలో ఎలా ఉంటుంది తెలుసా అండి? బయటలోతో మంచిగా ఉంటారు కానీ ఇంట్లోతోటి మంచిగా ఉంటాడు. బయట ఎక్కో మా అన్న మంచోడు, కానీ నువ్వు అనుకుంటావు ఈయన ఇంట్లోకి వస్తే తెలుస్తుంది ఈయన మంచోడో చెడ్డోడు. బయటికి మాత్రం మంచిది. లోకంలో ఒక సామెత ఉంది, మేడి పండు చూడు మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడు
అది ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చూసినా ఇదిగో మీ భార్యాభర్తల బంధము ఎల్లప్పుడూ మేలిమి బంగారంగానే ఉండాలి. అది బయటను, అది లోపలను, అది సంఘములోనేనను, అది సహవాసములోనేనను, అది నీ ఇంటిలో కుటుంబంలోనేనను, తర్వాత సమాజంలోనైనను నీవు మేలిమి బంగారముగా క్రీస్తు బిడ్డగానే ఉందువుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవండి దేవుని బిడ్డలారా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. ఎవరికి దేవుడు తోడై ఉంటానంటున్నాడు? మూడో వ్యక్తి యెహోషువ. అందరికి వినండమ్మా, యెహోషువతో దేవుడే మాట్లాడుతున్నాడు. నేను దైవజనుడైన మోషేకు తోడైనట్లు యెహోషువ నేను నీకు కూడా తోడై ఉంటాను. నువ్వు భయపడకుము, నిన్ను విడువను, ఎడబాయను, ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. భయపడకు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి సామర్థ్యత బలము నీకు తక్కువే కావచ్చు, కానీ నీకు తోడుగా ఉంటాను, నువ్వు నడిపించు అని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. యెహోషువ దేవుడు తోడై ఉన్నందువలన యెహోషువ ఎదుట యెరికో గోడలు నిలవలేదు, యోర్దాను నిలవలేదు, 31 రాజులు నిలవలేరు. అతడు చివరి వృద్ధాప్యపు దశ వరకు బ్రతికి ఇదిగో ఇశ్రాయేలీయులకు కానాను దేశం యొక్క భూములను ఇదిగో ప్రతి వారికి పంచిపెట్టున్నట్లుగా దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువను దేవుడు గణపరిచినట్లుగా దేవుని గణపరచాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మనుషులకు చిన్నవాడివే కావచ్చు, నువ్వు దేవుని దృష్టికి దేవుడు నిన్ను ఘనుడుగా ఎంచుతున్నాడు. ఘనుడవి నీవు. ఎందుకు దేవుడు యెహోషువను దేవుడు గణపరిచాడు? బైబిల్లో రాయబడి తెలుసండి, యెహోషువ నాయకత్వంలో తన జీవితంలో అపజయం అన్నదే ఎరగని వాడటండి. ఆమె చెప్దాం హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తాడు, సూర్యుడా నువ్వు గిబియాలో ఆగిపో, ఓ చంద్రుడా నువ్వు అయాను లోయలో ఆగిపో, శత్రువుల మీద పగ తీర్చుకోరు వరకు ప్రభువా మీరు కృప చూపని ప్రార్థన చేస్తే ప్రకృతి అతని మాటకు ఎదుగు అప్పగించుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అవుతాడా అనండి, వచ్చే వర్షం ఆగు అను, వచ్చే చలి ఆగు, ఎందుకు ఇంత చలి వేస్తున్నా, కొద్దిగా ఆగు అను, ఆగిపో, అక్కడ కొండ దగ్గర ఆగిపో, ఆగుతుందా? ఆగుటకు సమర్థ గల శక్తి గల దేవుడికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆపేయడం నీ వల్ల కాదే కానీ ఆపే దేవుని నువ్వు నమ్ముకున్నా. ఆమె చెప్పగలుగుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము నీకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాలు, అపజయ పాలు చేసిన ప్రతి అనుభవాల మీద దేవుడు నీకు యెహోషువకి జయమును అనుగ్రహించినట్లుగా దేవుడి పరిచర్యకు, దేవుడి బిడ్డలకు జయము అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు 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 కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతి సూర్యుడు ఈ స్థలంలో నిలిచి ఉన్నాడు. దేవుడు కాలించబోతున్నాడు. మోషే తరం గతించింది, ఇది యెహోషువ తరం. ఇది యెహోషువ తరం. ఎందుకు యెహోషువను దేవుడు గణపరిచాడు తెలుసండి? ఇశ్రాయేలీల మధ్యలో బ్రతికిన యెహోషువని ఒక నాయకుని స్థాయిలో దేవుడు గణపరిచాడట. లోతుగా రాయబడిన మాట తెలిసిన చక్కని మాట యెహోషువ గ్రంథం తర్వాత చదవండి. మోషేను గౌరవపరిచినట్లుగా యెహోషువను ప్రజలు గౌరవపరిచెను. ఎందుకంటే యెహోవా అతన్ని గొప్ప చేశాను గనక. ఆమేన్. ఇప్పుడు నిన్ను ఎవరు గొప్ప చేయాలి?
దేవుడు సేవకులు గొప్ప చేయడం కాదు, మనుషులు గొప్ప చేయడం కాదు, దేవుడు నిన్ను గొప్ప చేయాలి. నీ ఇంటిని దేవుడు గొప్ప చేయాలి, నీ పిల్లల్ని దేవుడు గొప్ప చేయాలి, నీ జీవితాన్ని దేవుడు గొప్ప చేయాలి. ఈ 2026 సంవత్సరం ఈ నూతన నెలలో దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోషువను దేవుడు గొప్ప చేసినట్లుగా దేవుడిని గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యెహోషువను దేవుడు నాయకుడిగా ఎన్నుకోవడం గల కారణం, మోషేకి పిల్లలు ఉన్నారు కానీ మోషే పిల్లలను నాయకుడిగా దేవుడు ఎన్నుకోలేదు. మోషే గోత్రం లేవి గోత్రికులు ఘనులైన వారు ఉన్నారు, వారిని దేవుడు ఎన్నుకోలేదు. మోషే అన్నయ్య అహరోను సంతానం ఉన్నది, వారిని దేవుడు నాయకుడిగా ఎన్నుకోలేదు. ఇదిగో యెహోషువ లేవి గోత్రం కాదు, యెహోషువ ఎఫ్రాయిము గోత్రం. యెహోషువ అను మాటకు అర్థం యెహోవాయే నా రక్షకుడు అని అర్థం. యెహోషువ అనే పేరు ఎవరు పెట్టారంటే తన ఆత్మీయ తండ్రి అయిన మోషే అతని నామకరణం చేశాడు. ఇక నుండి ఇతని పేరు హోషేయ కాదు, ఇతని పేరు యెహోషువ. కారణం, ఇంతగా దేవుడు దీవించడం కారణం తెలుసా అండి? ఆయనలో అనేక లక్షణాలలో ప్రాముఖ్యమైనది ఒకటే, అతడు దైవజనుడైన మోషేకి పాద పరిచయం చేసిన భక్తుడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అందుకే ఆయన గురించి రాయబడినప్పుడు అలా ఒక మాట రాస్తాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో మైక్లో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు చాలే. హల్లెలూయా. యెహోషువ ఎవరి పరిచారకుడు? దేవుని పరిచారకుడా? మోషే పరిచారకుడా? మోషే ఎవరి పరిచారకుడు? దేవుని పరిచారకుడు. యెహోషువ మోషే పరిచారకుడు. ఇప్పుడు నేను అంటున్నాను వినండి, దైవజనుడికి పరిచారకుడైన వ్యక్తి దేవునికి పరిచారకుడిగా పనిచేస్తాడు. ఆమె చెప్తా హల్లెలూయా. ఎవరైతే దైవ సేవకులకు పరిచయం చేస్తారో, దైవ సేవకుల యొక్క బాగోగులు చూస్తారో, దైవ సేవకులకు పాదసేవ చేస్తారో, దైవ సేవకులకు దేవునికి సేవ చేసినట్లుగా మనోపూర్వకంగా సేవ చేస్తారో, వారిని దేవుడు ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. నూతనంగా దేవుడిని వారి మీదకి ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. ఆమె చెప్దాం హల్లెలూయా. ఏలియా కంటే ఎలీషా గొప్ప సేవ చేశాడా లేదా? ఏలియా చనిపోయిన వారిని లేపాడా లేదా? ఎలీషా చనిపోయిన లేపాడు. కానీ ఎలీషా చనిపోయిన తర్వాత కూడా తన ఎముకలకు తాకగానే చనిపోయిన కూడా ఇదిగో తన ఎముకలు కూడా దేవుని పరిచయం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎలీషా చేసిన సేవ అంట చచ్చిన వారిని బ్రతికించే సేవ చేశాడట. చనిపోయిన అనుభవాలను బ్రతికించే సేవ చేశాడు. ఇదిగో ఎలీషా. ఆమె చెప్దాం. కుండలో విషం ఉన్నది, పిండి వేయగానే మరి ఆ విషం విరిగిపోయింది. ఇదిగో గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. ఇదిగో మొక్క వేయగానే ఇదిగో ఆ గొడ్డలేమైంది, నీళ్ళలో తేలింది. ఎంత అద్భుతాలంటే, మరణకరమైన రోగంతో పడి ఉన్నప్పుడు కూడా ఎలీషా, ఇశ్రాయేలు రాజు ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఇదిగో అతడు బాణములు ముట్టగానే అవి రక్షణ బాణములుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. కారణం ఒకటే, ఎలీషా ఏలియా అను తన దైవజనుడికి, తన ఆత్మీయ తండ్రి గారికి అతడు పరిచయం చేశాడు. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, షాపాతు కుమారుడైన ప్రవక్త ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోయేవాడు ఎలీషా ఒకడు ఉన్నాడు మా మధ్యలో. హల్లెలూయా. అతని పేరేంటి తెలుసా అండి? ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోయేవాడు. అంటే ఏలియా చేతులకు నీళ్లు పడమంటే, ఏలియా దైవజనుడు భోజనం చేసిన తర్వాత ఆ భోజనం చేయబడిన చేతులను ఎలీషా కడుగుతున్నాడు. ఎలీషా అంటే పరిచర్య చేస్తున్నాడు. ప్రవక్త ఏలియాకు బట్టలు ఉతుకుతున్నాడు, ప్రవక్త ఏలియాకు అవసరత తీరుస్తున్నాడు, ప్రవక్త ఏలియా అక్కర్లను
అవసరతను సమస్తము తీరుస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రవక్తకు ఏలియా బాగోగులు క్షేమంగా ఉండుటకు పాద పరిచర్య చేయుట కొరకు దేవుని సన్నిధిలో తన్ను తాను సమర్పించుకున్న వ్యక్తి ఎలీషా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కూడా ఏం చేయడానికి వచ్చాడండి? నేను పరిచారం చేసుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాను. బైబిల్ ఒక స్త్రీ ఉంది, ఫీబే. ఎవరండి? ఫీబే అను సంఘ పరిచారకురాలు అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఆ కృపను మనం కలిగి ఉంటామా? ఇశ్రాయేలు చిన్నది, ఇదిగో నయమానికి పరిచర్య చేస్తున్నది. నువ్వు గొప్పవారు కావాలంటే నువ్వు దైవ సేవకులకు దేవుని మందిరంలో పరిచర్య చేసే పరిశుద్ధులుగా మార్చబడాలి. హల్లెలూయా. నేను అంటున్నాను, మీరు ఈ మనసులో పెట్టుకోండి. పరిచర్య చేసే వ్యక్తి భవిష్యత్తులో అతడు దేవ సేవకుడిగానా మారుతాడు, లేక లోకములో గొప్ప అధికారిగా నేను దేవుడు అతన్ని దీవిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే పరిచర్య అనేది చాలా విలువైనది. ఒక గ్లాసుడు మంచి నీళ్ళు ఇస్తే మర్చిపోయే దేవుడు కాదు. పరిశుద్ధులకు చేయి ఉపచారమును మరచుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. హల్లెలూయా. ఈ ఘనమైన పరిచర్యని జరిగిస్తున్నానంటే, ఇలా మీ మధ్యలో వాక్యాన్ని బోధిస్తున్నానంటే, ఇలా ఈ మహిమ కలిగిన పరిచర్య చేయుటకు దూతాలు చేయలేని సేవ చేస్తున్నాడు. ఒకటి నా ఆత్మీయ తండ్రికి నేను ఇష్టపూర్వకంగా పరిచర్య చేశాను. హల్లెలూయా. నా చేతిలో చాలా డబ్బులు ఉండేవి. నిజంగా చెప్తున్నాను, ₹1 కూడా నా సొంత అక్కల కొరకు నేను ఖర్చు పెట్టుకోలేదండి. నా చెప్పులు కూడా నేను సొంతంగా కొనుక్కోలేదు. చిన్న బట్టలు కూడా సొంతంగా కొనుక్కోలేదు. ఈ సెల్ ఫోన్ అనేదే తెలియదు, వాచ్ అనేదే తెలియదు. నమ్మకంగా చేశాను. నిజంగా నమ్మకంగా అంటే 100కు 200% నమ్మకంగా చేశాను. పెద్దగా బైబిల్ చదివిందేం లేదు, నేను పెద్దగా మీలా ఎక్కువ ప్రార్థన చేసిందేం లేదు. పరిచర్య. పాస్టర్లు వస్తాడు, ఊరు నుండి వస్తున్నప్పుడు తన రూమ్ అంతా శుభ్రం చేసి క్లీన్ చేసి కొత్త బట్టలు బెడ్షీట్లు వేసి సెట్ అంతా రూమ్ స్ప్రే దొరికి నీట్గా చేసి ఇంట్లో వాడుకున్న చెప్పులన్నిటి సబ్బుతో శుభ్రంగా కడిగి పెట్టి దూరం నుండి వస్తుంటే ఎదురుగా వెళ్ళి ఎదుర్కొని, ఎదుగో తండ్రి గారిని ప్రేమతో పరిచయం చేసేవాడు. హల్లెలూయా. బట్టలన్నీ ఉతికితే ఆత్మీయ తల్లి మేరక్క గారు గంజి పెట్టి, నేను బట్టలు ఉతికేది, అక్క గంజి పెట్టి, మా ఇద్దరిది. నేను బట్టలు ఉతకడం, అక్క గంజి పెట్టడం, రాత్రి ఇస్త్రీ, నేను ఇస్త్రీ చేసి పరిచర్య చేస్తే శనివారం ఆత్మ కొడుకులు కూర్చుంటే నిద్ర వచ్చేది. నిద్ర కళ్ళు మూసుకుంటూ పోయేది. ఆశగారు ఇట్లా చూసేవాడు, నిద్ర వచ్చేది. అంటే దేవుని మేరక ఆత్మీయ తల్లి పొద్దున్నే కూరగాయలు పని వెళ్ళేవాడిని. పొద్దున్నే 4 గంటల స్తోత్ర పని నడిపించి కూరగాయలు తేవడానికి ఇచ్చే పైసలను ఇచ్చేది. ఎంత ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు పెట్టి మన నమ్మకంగా తీసుకొచ్చి అక్క చేతులు పెట్టేది. అంటే దేవుని బిడ్డలారా, ఒక దైవజనునికి నువ్వు సేవ చేస్తున్నావంటే, ఒక జీవము గల దేవుని మందిరములో నువ్వు పరిచయం చేస్తున్నావంటే, దాని ప్రతిఫలము ఏనాడు పోగొట్టుకోవు. దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మందిరంలో ఒక సాప ఎత్తున కూడా అది దేవుని సేవే. మందిరంలో పాత్రలు కడిగిన కూడా అది దేవుని సేవే. మందిరంలో వంట చేసిన నువ్వు దేవుని సేవ చేస్తున్నావు. నువ్వు సంశిష్టం పెట్టినా నువ్వు దేవుని సేవ చేస్తున్నావు. సేవకుడికి బట్టలు ఉతికినా నువ్వు దేవుని సేవ చేస్తున్నావు. సేవకుడికి స్నానం చేయించినా నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు. నేను అనుకుంటాను, ఎవరికి లేని భాగ్యం నా ఆత్మీయ తండ్రికి నేను స్నానం చేయించేవాడిని. హల్లెలూయా. కొన్ని నెలలు స్నానం చేయించాను అంకుల్కి. అపెండిక్స్ ఈ ఉపవాసం ఉండి ఆపరేషన్ అయినప్పుడు ఏం లేదండి,
ఏమి తీసుకెళ్ళలేదు. ఆత్మీయ తండ్రి ఒక మాట అన్నాడు, మనము 10 రోజులు బ్రతికిన కూడా 10 తరాలు మన గురించి చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి సంపాదించామా, ఏమి కనుక్కున్నామా, ఏం తిరుగుతున్నామా, ఎవరు మెచ్చుకుంటారా, ఎవరు మెచ్చుకోరా, లేదు. మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టమైన సేవ చేద్దాం, దేవునికి ఇష్టమైన నడక నడుస్తాం, దేవునికి ఇష్టముగా దేవుని సంఘములో నడుస్తాం, దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుదాం. ఇదిగో దేవుడు మన గురించి ఊరేగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేసిన యెహోషువని దేవుడు అతనికి తోడై ఉండి గొప్ప చేశాడు. ఇది నా దేవుడు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ఈ నూతన సంవత్సరంలో పరిచారకుడిగా మనం మార్చబడతాము గాక సంఘములో. హల్లెలూయా. ఒక బాస్గా లేదు సంఘంలో. ఎవరైనా బాస్ ఉంటారా చెప్పండి? దేవుడే బాస్. ఎవరండి? దేవుడే బాస్. సేవకులైన మేము కూడా దాసులమే. మేము కూడా ఏంటిది? దాసులమే. అపోస్తలులు ఒక మాట అంటాడు, పేతురు గారు అంటున్నారు, దైవజనుడైన పేతురు, మేము వాక్యము ప్రకటించడం యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగగా ఉన్నాము కనుక మీరు ఏం చేయమన్నాడు? మంచి పేరు పొందిన వారిని, ఆత్మతో జ్ఞానముతో నిండుకొని 7 మనుషులను మీరు ఏర్పరచుకున్నది సంఘములో పరిచర్య చేయటం కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘములో వారు పరిచర్య చేయటం కొరకు ఎన్నుకొనిన ఆ 7 మనుషులలో స్టెఫెను దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. ఫిలిప్పు సేవకుడిగా మార్చబడ్డాడు. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. అమ్మా ఏం చేయాలి? మందిరంలో పరిచర్య చేయాలి. ఏ పాస్టర్ గారికి పని లేదు, పాట చెప్పు, నాకే చెప్తాడు. ఫోన్ చేస్తుంటే అవ్వ ఎక్కడ ఉన్నావు అంటాడు, అన్న తమ్ముడు ఎక్కడున్నావు అంటే నాకే చెప్తాడు. ఏంటి ఇక లేరా ఎవరు? లోకంలో ఒక సామెత ఉన్నది, పోయే ఎత్తుంటే ముళ్ళు గడ్డతోటి గుచ్చుతుంది కదా. పోయే ఎత్తునే గుచ్చితే ఏం చేస్తాడు? పోని ఎత్తు కూడా. మీకు చెప్పడానికి పెద్ద సూత్రాలే లేదు, మీరు బాగా అనుభవజ్ఞులే. హల్లెలూయా. ఎందుకంటే నీవు నమ్మకస్తుడవని దేవుడు ఎంచాడు సంఘములో. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు సంఘములో నమ్మకస్తుడవని దేవుడు ఎంచి పరిచారకుడిగా సంఘములో పెట్టాడు. నువ్వు నమ్మకస్తుడవని ఎంచి సంశిష్టాన్ని నీకు అప్పగించాడు దేవుడు. నువ్వు నమ్మకస్తురాలు అని నువ్వు పాటలు పాడడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు నమ్మకస్తుడవని నిన్ను సేవకుడిగా పరిచయం చేయడానికి ఎన్నుకున్నాడు. నువ్వు నమ్మకస్తుడవని నా సంఘములో అని దేవుడు నిన్ను లోకస్తులు లేని, గనులు లేని ఈ మహిమ కలిగిన సేవలో ఒక పనిముట్టుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. నీకు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా చెయ్యి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మందిరంలో సేవ చేయి, నీ ఇంటి సేవ దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో పరిచర్య చేయి. ఆదివారం పరిచర్య చేయాలి, శనివారం సాయంత్రం ఉదయం పరిచర్య చేయాలి, మీటింగ్స్ ఉంటే పరిచర్య చేయాలి. ప్రతిరోజు పరిచర్య, ఒక్కొక్కరికి ఒక పరిచర్య. ఒకరికి ప్రార్థన చేసే పరిచర్య, ఒకరికి మందిరంలో పరిచర్య, మందిరం ఊడ్చే ఒక పరిచర్య, సేవకులకు పరిచర్య చేసే ఒక పరిచర్య, ఒకరికి పాటలు పాడే పరిచర్య. పాటలు పాడే పరిచర్య, తలంతులు గొంతు ఇస్తే వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలుసా అండి? ఆరాధన టైంకి వస్తారు కదా. ముందు రావాలా లేదా? వీళ్ళు ఆరాధన టైంకి వచ్చేప్పుడు పార్టీ వంటి టైం ఉంటుందా? అంటే దేవుడు నీకు ఇచ్చిన తలంతును నేను ఏం చేస్తున్నావు? పరిచర్యలో ఉపయోగించట్లేదు, వాడట్లేదు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మన యెహోషువ వలె మనం పరిచారకుడిగా జీవించినంత కాలం ఒక పరిచారకుడిగా మనం జీవిస్తాము. ఆయన ఆశీర్వాదాలను మనం అనుభవిస్తాము. హల్లెలూయా. మోషే పరిచారకుడైన యెహోషువకు దేవుడు ఏమై ఉన్నాడండి?
తోడై ఉన్నందువలన ఏం ఆశీర్వాదం ఇచ్చాడు? ఇశ్రాయేలులకు నాయకుడిగా దేవుడు అతన్ని దీవించాడు. అతని ఎదుట ఏ మనుషుడు నిలవలేకుండా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అదే చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎలీషాని ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు. పౌలుకు సేవ చేసిన తిమోతి, త్యూతి, ఎపఫ్రాని ఏం చేశాడు దేవుడు? ఒక సేవకులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవ చేసి అపొస్తలుడైన పౌలు గారికి పరిచయం చేసిన అకుల, ప్రిస్కిల గల వారిని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథములో వారి పేరు లిఖితమును చేశాడు. అపొస్తలుడైన పౌలు గారు మార్కు గురించి అంటున్నాడు, అతడు నాకు పరిచర్య చేయుట కొరకు, అతనికి పరిచారకుడిగా ఉండుటకు అతడు ప్రయోజనకరమైన వాడు. మార్కు ఎవరండి? పరిచర్య చేయుటకు ప్రయోజనకరమైన వాడు. మనం అలా ఉండాలి సంఘములో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండాలంటే నీ అనుభవాన్ని కలిగి జీవించదు కాక. ఆమేన్. నీకు చదువు దేవుడు చూస్తలేడు, అందాన్ని దేవుడు చూడట్లేదు, జ్ఞానాన్ని దేవుడు చూడట్లేదు. మనవపూర్వకమైన సేవను మాత్రమే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. హృదయపూర్వకమైన సేవను, నువ్వు చేసే సేవను దేవుడు చూసి నీకు మాత్రమే కాదండి, నువ్వు చేసిన సేవకు, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మోషే మొదట గొర్రెలకు పరిచర్య చేశాడు. తన ఇత్రో మామైన గొర్రెలకు ఏం చేశాడు? ఇతడు పరిచర్య చేస్తే దేవుడు అతన్ని, మోషేని ఏం చేస్తాడు? ఇశ్రాయేలులకు కాపరిగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను, చదవండి. 4వ పాయింట్, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. అయిపోయింది, చివరి మాట. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ, ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును. హల్లెలూయా. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎవరికి దేవుడు తోడై ఉంటాడంటే, తండ్రికి ఇష్టమైన కార్యము చెయ్యు ప్రతి వారికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండాలంటే, దేవుడు మనకు నీడగా ఉండాలంటే, దేవుడు మన పక్షమున నిలిచి ఉండాలంటే ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నడుచుకోవాలి. మనకిష్టమైనట్లుగా కాదు, మనకిష్టమైనట్లుగా జీవించడం కాదు, మనకిష్టమైన రీతిలో మన వాక్యాన్ని మలుచుకోవడం కాదు, మనకిష్టమైనప్పుడు మాత్రమే మందిరానికి రావడం కాదు, మనకిష్టమైనప్పుడు మాత్రమే ప్రభులో జీవించడం కాదు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం బ్రతుకుతే దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే ఏంటిది? ఎవరు దేవునికి ఇష్టలు? దేవునికి ఎవరు ఇష్టలు? ప్రార్థించేవారు దేవునికి ఇష్టం, వాక్యం చదివేవారు దేవునికి ఇష్టలు, దేవుని మందిరంలో సేవ చేసేవారు దేవునికి ఇష్టలు, దేవుని స్తుతించి ఆరాధించేవారు దేవునికి ఇష్టలు, దేవుని మనస్సు కలిగిన వారు దేవునికి ఇష్టలు. ఆయనకి ఇష్టమైన వారి మీద ఏం కుమ్మరిస్తాడు దేవుడు? సమాధానాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. లోకములో లేని శాంతి, లోకములో లేని సంతోషం, లోకంలో లేని ఆనందం దేవునిలో నువ్వు బ్రతుకుతే, దేవునికి ఇష్టంగా బ్రతుకుతే నీ ఇంటిలో దేవుడు సమాధానం కుమ్మరిస్తాడు, నీ ఇంటిలో సంతోషాన్ని కుమ్మరిస్తాడు, నీ ఇంట్లో నెమ్మదిని అనుగ్రహిస్తాడు, నీ ఇంట్లో లోకములో లేని ప్రతి ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వారు మాత్రమే రేపు ఆయన నిలుచుండు స్థలములో మనం ఉంటాం. ఆయన కూర్చున్న సింహాసనం మీద మనం కూర్చుంటాం. ఆయన జీవిస్తున్న ఆ మహిమ కలిగిన పరలోకపు పట్టణములో మనము ప్రవేశిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉంటేనే నీకు దేవుడు తోడుంటాడు. ఎవరికి ఇష్టంగా ఉండాలి? భార్యకు, భర్తకు, లేక కుటుంబానికి ఇష్టంగా ఉండాలా లేదా? వీరికి ఇష్టంగా ఉండటం కంటేనూ ఇంకొంచెం ఒక ఎత్తు, అది ఫస్ట్ దేవునికి ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎక్కువగా నువ్వు ప్రేమించాలి.
అంటున్నాను, దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి తన కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాడు. ఆమె దేవుని ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు దేవుని సేవకులను, సంఘాన్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని ఎక్కువ ప్రేమిస్తే వారు సమాజాన్ని, వారి పట్టణాన్ని కూడా ప్రేమించి పట్టణ రక్షణ కొరకు దేవుని సన్నిధిలో రోదన ధ్వని చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం, నేను నీకు తోడై ఉండి. దేవుడు మనకు తోడై ఉండాలి. ఈ నూతన సంవత్సరపు ఈ మొదటి నెలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేక కోడికలో నీతో మాట్లాడాడు. దేవునికి తోడై ఉండి ఏం చేస్తాడు తెలుసా అండి? ఇదిగో నువ్వు చేయు పనులన్నీ దేవుడు ఏం చేస్తాడండి? సఫలపరిచి ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు తోడై ఉండి శత్రువులని, నీ ఎదుట ఉన్న శత్రువులు నిర్మూలన చేసి లోకులకు కలగబోయే ఘనత, ప్రఖ్యాతిని దేవుడు నీకు కలగజేస్తాడు. దేవుడు నీకు తోడై ఉండి ఇదిగో యెహోషువను దేవుడు గణపరిచిన మాదిరిగా ఆయన నిన్ను గణపరుస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉండి ఇదిగో ఆయనకి ఇష్టంగా బ్రతుకుతే సమాధానం, సంతోషముతో, నెమ్మదితో నీ కుటుంబాన్ని నింపుతాడు. హల్లెలూయా. దేవుడు అటు కృప, అటు అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇటు వాక్యములను దేవుడు దీవించును గాక. ఆమేన్.